మీకు సేఫ్టీ అనేది ఇక్కడ నాట్ షూర్ అన్నమాట, నో గ్యారంటీ. సో అవి ఉండి వాటిని మెయింటెనెన్స్ ఉంటే ఇంకా టికెట్ ప్రైస్ పెరుగుతుంది. మేకింగ్ లేదంట. అండ్ జిప్ లైన్ కూడా రెడీ అయిందట. సో అది ఈరోజే రెడీ అయిందట. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్యూబ్ బాడీ రైడ్స్. అండ్ ఈరోజు మనం అండర్ ద మూన్, ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఇది. సో ఎట్లా మరి అక్కడికి పోయి చూద్దాం ఒకసారి, ఏముంది అక్కడ, ఎట్లుంది. తార్నాక నుంచి దగ్గరగా ఒక 20 కిలోమీటర్స్, అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంది. సో చాలా దగ్గరే. అక్కడ నైట్ క్యాంపింగ్ కూడా ఉంది అని చెప్పి విన్నా. సో ఒకసారి చూద్దాం. క్యాంపింగ్ మనమే టెంట్స్ తీసుకెళ్ళాలా లేకపోతే అక్కడ ప్రొవైడ్ చేస్తారా ఏమన్నా చూద్దాం. సో ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది. నేను సన్ రైజ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. పొద్దున లేవడానికి అయితలేదు, ఎందుకంటే మొత్తం అంటే సరే లేచి రెడీ అయ్యి వెళ్దాం అనుకునే టైంకి మళ్ళీ బీభత్సమైన నిద్ర, చలి, దానివల్ల లేజినెస్. మొబైల్ హోల్డర్ లేదు కాబట్టి మ్యాప్ చూడాలంటే నేను రన్నింగ్లో చూడను, మ్యాక్సిమం ఆపి చూస్తా. రన్నింగ్లో చూడడానికి కూడా అవ్వదు, ఈ గ్లౌజెస్ తోటి ఫోన్ పట్టుకుంటే కింద పడిపోతుంది, అందుకని చెప్పి. సో ఇదే నేను మిస్ అయ్యి వెళ్ళిపోయినా. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఇట్లా. మొత్తం కచ్చా రోడ్ ఉన్నది. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. అమ్మ బండి టైర్లకు ఫుల్ గాలి పెట్టించిన, వెనుక 40 ముందు 35 అంతా పెట్టేది అసలు యాక్చువల్గా, ఎందుకంటే బంపీనెస్ పెరుగుతుంది ఎక్కువ. ఓ ఓ ఓ చచ్చా. సో ఓవరాల్ బ్రిడ్జ్, అది అండర్ బ్రిడ్జ్ నుంచి కిందికి వచ్చిన తర్వాత జస్ట్ కొంచెం ముందుకు వచ్చినాక చిన్న లెఫ్ట్ మట్టి రోడ్డు ఉంటుంది. నేను గూగుల్ మ్యాప్ చూసినా కానీ అంత మొబైల్ హోల్డర్ లేకపోయేసరికి ఐడియా లేకుండా ముందుకు వెళ్ళిపోయాను, కొంచెం మళ్ళీ ఇంకొక రావాల్సి వచ్చింది. ఈ అండర్ ద మూన్ అనే పేరు ఎట్లా వచ్చింది అనేది నాకు చాలా డౌట్ ఉండే ఫస్ట్ నుంచి, అసలు ఏంది అని. బట్ కొన్ని ఫొటోస్ చూసినప్పుడు నాకు అనిపించిన, నేనేమని అనుకున్నా అంటే అండర్ ద మూన్ అంటే పౌర్ణమి రోజు అది మూన్ ఫుల్గా కనబడుతుంది, అది సెంటర్లో ఉంటుంది, మూన్ కింద లేకుంటుంది. సో అందుకని అండర్ ద మూన్ అంటారేమో అని చెప్పి నా డౌట్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కామెంట్ సెక్షన్లో కామెంట్ డాలో. సో బైక్ అలా ఉంది. సో ఎంట్రీ వచ్చేసి 20 రూపీస్. సరే న్యాయంగా పోదాం మనం. సో ఫైనల్లీ మనం కూడా అండర్ ద మూన్ అనే లొకేషన్కి వచ్చేసినాం. ఆల్రెడీ ఇక్కడ అంతా చెత్త చేసేసారు. We have to go this straight. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో డ్యూరేషన్ పెద్దగా ఉంది అని చెప్తున్నా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్ప్లోర్ చేసింది అంతా మీకు క్లియర్గా చూపిస్తా. సో వెళ్ళే ముందు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. బట్ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్లో కూడా తాగి పడేసిన బాటిల్స్, పగలగొట్టిన సీసా వక్కలు ఉన్నాయి. చెప్పులు లేకుండా ఎవరు దిగకండి. నేను కాసేపు ఇక్కడ పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసిన, ఎవరు ఎక్కువ డిస్టర్బెన్స్ చేయలేదు. బట్ క్రౌడ్ ఉన్నప్పుడు మీకు పీస్ఫుల్ ఉండదు, ఎవరు లేనప్పుడు వద్దామంటే మీకు సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే ఇది కొత్తగా డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ కాలేదు. ఆల్రెడీ మొత్తం డ్యామేజ్ చేసి పడేసారు. సో వాటర్లో దిగేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి, ఎందుకంటే లోపల కూడా పలగొట్టిరు బాటిల్స్. సో ప్రజెంట్ అయితే జస్ట్ లేక్ వ్యూ చూసినాం అంతే. బట్ లోపల ఇంకా ఏం అడ్వెంచర్స్ చేయడానికి ఏమైనా ఉందా లేదా చూద్దాం. అండ్ బైక్స్ అయితే రావడానికి లేదు, అది క్లోజ్ చేసేసారు. అంటే బాగా డిప్గా తవ్వి పెట్టారు అన్నమాట, ఎవరు రాకుండా. సో లెట్స్ సీ ఇంకా ముందు ఏమున్నాయని. ట్రెక్కింగ్ చేయడం ఇక.
మీకు అక్కడ ఎంట్రీ అయితే ఉంది కదా, సో మనం బైక్స్ ఎంట్రీ ఉంది, బట్ సైడ్కి పక్కన లోపలికి వచ్చి కొంత దూరం తర్వాత పార్కింగ్ చేసుకోవాలి. అండ్ అక్కడైతే మొత్తం ఆనకట్టలాగా పెట్టేసిరు ఇక బైక్స్ రావద్దని. సాటర్డే సండే మాత్రం బైక్స్ రానివ్వరు అనుకుంటా. వీక్ డేస్లో మామూలుగా ఏదో ఒక అంటే జనం తక్కువ ఉంటారు కాబట్టి మెల్లగా రిక్వెస్ట్ చేసి రావచ్చు అనుకుంటాను. మేబీ ఉంటే ఇది డెవలప్ అయితే అసలు ఇంకెన్ని రోజులు పెడతారు. ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది లొకేషన్ ఇక్కడ. ఇప్పటి వరకు నా ఎక్స్పెక్టేషన్స్ ఏం రీచ్ కాలేదు, బట్ చూద్దాం. అంటే జస్ట్ లేకే ఉంది, జస్ట్ లేక్ వ్యూ ఒకటే ఉంది, కయాకింగ్ కూడా లేదు. సో అది టైం ఇంకా కాలేదని అన్నాడు, బట్ కంప్లీట్గా పర్మనెంట్గా క్లోజ్ చేసిరా లేదా అంటే లేదు టైం కాలేదు అన్నట్టు అన్నాడు ఆయన. సో ఒకసారి చూద్దాము, ఒకవేళ నేను ఎక్స్ట్రా ఇంకా ఎక్కువసేపు ఉంటే కయాకింగ్ స్టార్ట్ అవుతుందా లేదా చూద్దాం. కొడుతారు చూసిరు కదా, కొంతమంది అయితే బైక్ ఆఫ్ రోడింగ్ చేసే బైక్లు అయితే వెళ్ళిపోవచ్చు, బట్ ఇక ఆఫ్ రోడింగ్ చేయని మనదైతే కింద రోడ్డు మీద గట్టిగా కింద తాకుతుంది స్పీడ్ బంప్లకి. సో వాళ్ళు కూడా అద్దన్నారు కాబట్టి నేను అక్కడ పెట్టేసి వచ్చిన. సరే చూద్దాం. మొత్తం ట్రెక్కింగ్ జస్ట్ నడవడానికే ఉంది. అసలు బండ్లు కూడా పోతాయి కానీ పంపిస్తలేరు ఎందుకో. ఈరోజు జనం ఎక్కువ వస్తారని చెప్పి. యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకున్నది అయితే సండే కాదు, సాటర్డే కాదు, వీక్ డేస్లో ఎప్పుడన్నా ట్రై చేద్దాం, అప్పుడు ఎవరు జనం ఉండరు, సో దట్ మనకి బైక్ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇట్లా అనుకున్నా. బట్ ఇట్స్ బీన్ బొగ్గ. మన విలేజెస్లల్లో పత్తి చేనులకి తోటలకి వెళ్ళే మార్గం ఉంటుంది కదా, సో అట్లున్నది. వాళ్ళు మూసేయకపోతే ఇట్లా వచ్చేది మనం బైక్ తీసుకొని. నో ఎంట్రీ ఫర్ వెహికల్స్ అని బోర్డు పెట్టారు. ఇన్ కేస్ ఒకవేళ వెహికల్స్ వచ్చినా కూడా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే ఫైన్ చేస్తారని అనుకుంటా. సో వచ్చే ముందు ఆలోచించుకుని రండి డిసిషన్. నో ఎంట్రీ ఫర్ వెహికల్స్. సో ఇక్కడ కయాకింగ్, జిప్ లైన్, ట్రెక్కింగ్, బోల్డరింగ్, రాక్ క్లైంబింగ్, కమాండో నెట్, టైర్ వాల్, స్పోర్ట్ క్లైంబింగ్, రివర్ క్రాసింగ్, క్యాంపింగ్, రేంజ్ ఏరియా, అబ్స్టకిల్ కోర్స్, టీమ్ బిల్డింగ్, సర్వైవల్ క్యాంపింగ్. సో ఇవన్నీ ఉన్నాయట ఇక్కడ. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. యాజ్ ఏ యూట్యూబర్ మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటే రావాలి. నార్మల్గా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే నో యూస్. సో అన్నీ వివరించాలి కాబట్టి. సో వ్యూ అయితే హైలైట్ ఉంది, ఫొటోస్ కూడా దిగుతారు. సో రైట్ నో మనం లేక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఎక్కడైతే ఈ ట్రెక్కింగ్ యాక్టివిటీస్ జరుగుతాయో సో అదైతే ఇక్కడే. బట్ ఇక్కడ ఎక్కడ కయాకింగ్ అనేది ఈరోజు లేదని చెప్పారు, మేబీ ఉండకపోవచ్చు. సో ఒకవేళ ఉంటే టైమింగ్స్ ఏంటో కనుక్కొని చెప్తాను మీకు వీడియోలో. టైమింగ్స్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, 6 AM to 6 PM మాత్రమే ఉంది. సో దట్ ఈ యాక్టివిటీస్ అన్నీ 6 AM to 6 PM అని అనుకుంటున్నా, ఇంక్లూడింగ్ కయాకింగ్. సో ఇక్కడెక్కడ ఆ వస్తువులు కూడా కనిపిస్తలేదు. సో ఇవే కయాకింగ్ బోట్స్ కవరేజ్ ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి అయితే లేదంట ఈరోజు. ఉంటే ఒకవేళ జరిగేది ప్లేస్ అయితే ఇదే, ఇక్కడే. మోస్ట్లీ ఇక్కడ 1, 2, 3, 4 క్యాంప్సే ఉన్నాయి. సో ఇవి ఎంతమందికి ఇస్తారు, అక్కడ ఒకటి ఉంది. సో ఎంతమందికి వీళ్ళ దగ్గర క్యాంపింగ్ టెంట్స్ అవైలబుల్ ఉన్నాయనేది కూడా తెలియదు నెంబరు. ఓన్లీ ఇట్లాంటి ట్రెక్కింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి అంతే. సో యాక్చువల్గా ఈరోజు కయాకింగ్ కానీ ఇంకా ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ కొన్ని వర్క్స్ ఉన్నాయట. ఒక అతన్ని అడిగిన. సో ఆ వర్క్ ఉండడం వల్ల ఈరోజు మాత్రమే కయాకింగ్ లేదంట. అండ్ జిప్ లైన్ కూడా రెడీ అయిందట. సో అది ఈరోజే రెడీ అయిందట. ఇక మీద జిప్ లైన్ కూడా ఉంటుందని చెప్తారు, బట్ ప్రైస్ ఏం చెప్పలేదు, ప్రైస్ ఇంకా డిసైడ్ కాలేదని చెప్పి అన్నారు. ప్రస్తుతానికి కయాకింగ్ అయితే లేదు. పర్ హెడ్ 200 కయాకింగ్ వచ్చేసి. ఈ లొకేషన్ సినిమా షూటింగ్లకి ఏదైనా హర్రర్ మూవీస్ తీయడానికి భలే పనిచేస్తుంది. సో అంతా ఈ చెట్లు అయితే చెత్త ఉంది, అండ్ ఫుడ్, ప్లాస్టిక్ కవర్స్. సరే ఏదన్నా ఒక ప్లేస్ని మనం మంచిగా ఫేమ్ తీసుకొచ్చినామంటే ఫస్ట్ దానికి జరిగేది డెవలప్మెంట్ కంటే డ్యామేజ్ ఎక్కువ.
సో ఇదైతే వెహికల్స్ వచ్చే దారిలా ఉంది, బైక్స్ అయితే ఇట్లా వస్తాయి, కార్లు కూడా. బట్ దే ఆర్ నాట్ అలోయింగ్ అనమాట, వాళ్ళు రావడానికి లేదు, పంపిస్తలేరు. సో ఇట్లా కూడా వెళ్ళచ్చు. సో ఇది కయాకింగ్ వెళ్ళే దారి. అండ్ నాకైతే ఇక్కడ పెద్దగా సాటిస్ఫాక్షన్ ఏం అనిపిస్తలేదు. బట్ ఓన్లీ కయాకింగ్ అండ్ జిప్ లైనింగ్ కూడా రెడీ అయిందట, దానికోసం మాత్రం రావచ్చు ఎంజాయ్ చేయాలంటే. బట్ అదర్వైజ్ ఇక్కడ పెద్దగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం లేదు. సో స్పెషల్లీ అండర్ ద మూన్ రావాలనుకునే వాళ్ళు ఒకవేళ ఐదర్ సింగిల్గా వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, కొంచెం ఫ్రెండ్స్ తోటి వస్తే బెటర్. అండ్ మోర్ ఓవర్ ఇది ఇప్పుడిప్పుడే డెవలపింగ్ స్టేజ్లో ఉన్నది, ఇక్కడ సేఫ్టీ ఎంత ఉన్నది అనేది మనకు తెలియదు. కాబట్టి నైట్స్ ఈవినింగ్ ఇక్కడ స్టే చేయడం కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, సింగిల్గా వచ్చేవాళ్ళు కానీ లేడీస్ కానీ. సో దట్ మీకు సేఫ్టీ అనేది ఇక్కడ నాట్ షూర్ అన్నమాట, నో గ్యారంటీ. ఒకవేళ ఇక్కడ డ్రంక్ చేసి ఉన్నవాళ్ళు, కంట్రోల్ తప్పి ఉన్నవాళ్ళు ఏదైనా రూడ్గా బిహేవ్ చేశారనుకో, అమ్మాయిలకైతే పెద్దగా సేఫ్టీ ఉండకపోవచ్చు. సో బీ సేఫ్ అన్నమాట కొంచెం. సో వర్త్ విజిట్ డే టైంలో పక్కా విజిట్ చేయండి, డే టైంలో నో ప్రాబ్లం, అది కూడా వీకెండ్స్లో జనాలు ఉన్న టైంలో అయితే ఇంకా బెస్ట్. కొన్ని వీడియోస్ చూసిన నేను, అందులో కొంతమంది ఎవరెవరో ఏమంటారు గొడవలు పెట్టుకోవడం కొన్ని వీడియోస్ అయితే చూసిన. బట్ సో వచ్చినామా, విజిట్ చేసినామా, నేచర్ని ఎంజాయ్ చేసినామా, వెళ్ళిపోయినామా అన్నట్టే ఉండండి, ఎవరితోటి గొడవలు వద్దు. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ చెత్త వేయకండి, మోస్ట్లీ ప్లేట్లు అవి ఇవి తెచ్చి. ఇక్కడ వీళ్ళు ఇంకేం ప్రొవైడ్ చేయలేదు, డస్ట్బిన్స్ లాంటివి ఏం లేవు. సో అవి ఉండి వాటిని మెయింటెనెన్స్ ఉంటే ఇంకా టికెట్ ప్రైస్ పెరుగుతుంది, మెయింటెనెన్స్ పెరిగే కొద్దీ టికెట్ ప్రైస్ పెరుగుతుంది. మేబీ మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా కానీ ఫ్యూచర్లో ప్రైస్ హైక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ జిప్ లైన్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారంట. ఇక్కడ ఉన్న పక్షుల సౌండ్లు మీకు వినబడుతున్నాయి చూడండి. ఎక్కడెక్కడికో తిరుగుతున్నా నేను ప్రస్తుతానికి. ఏదైనా స్పెషల్ థింగ్ ఉంటుందేమో చూపిద్దామని చెప్పేసి అంతే. స్పెషల్ థింగ్ ఏదైనా ఇక్కడ ఎవరు చూపించిన స్పాట్ ఏదైనా ఉందా దానికోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మ్యాక్సిమం వచ్చినాం చవక 20 రూపీసే, సో వర్త్ 20 రూపీస్. మనలు చిల్ అయిపోతారు ఇక్కడ. प्रॉपर ग्रिप बन गया फिर भी पता नहीं धीरे धीरे कूलोड ఉండే కూలోని సావదేముంది अरे अरे शांति वाटर ले बैठ चलो चला इधर पे देख लेंगे मल्ले मट्टा नी तक ठंडा होएगा ना आओ आओ नु फास्ट लेना वाटर अंदर ओडे रखेंगे तेजा ब्रो अंदर ओडे रखेंगे मेरे चप्पल चले जाएगा देर सीसी जस्ट होल्ड इट मैन ओके आगे 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 कट्टेदरा नी किच्चिंदी సో గోపురం అయితే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో అయిపోయిందంటే కంప్లీట్ డెడ్ కాలేదు, ఒక 10% ఉంది. సో ఇక్కడ నుంచి ఆ కొండ వైపుకి వెళ్దామని చెప్పేసి వాళ్ళు ట్రై చేసారు, ఆ కొండపైకి. అక్కడ నుంచి వ్యూ, ఇక్కడ నుంచి వ్యూ చూద్దామని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నారు, కానీ మేబీ వాళ్ళు రీచ్ అయ్యారని అనుకోవట్లేదు. సో ఇక్కడ అన్వాంటెడ్గా చూడండి మీరు, ఇక్కడ కొంచెం రిస్కీ ప్లేస్ అని చెప్పడానికి ఇక్కడ ఉన్న బీడి టిన్స్ సీసావక్కలు ఇవే పెద్ద ప్రూఫ్స్ అన్నమాట. సో రిస్కీ చేయకండి అనవసరంగా. ఒంటరిగా మాత్రం నాట్ టు విజిట్, ఐఎమ్ నాట్, అంటే నేను సజెస్ట్ చేయను ఒంటరిగా విజిట్ చేయడానికి. సో ఛార్జింగ్ 60% ఎక్కింది. అండ్ సరే ఇంకా ముందు చూద్దాం, ఒకవేళ కయాకింగ్ ఓపెన్ చేస్తే ట్రై చేద్దాం.
చూడండి చెప్పాలి కదా అన్న సో మళ్ళీ వెనక్కి అయితే నడుస్తున్నా. ఇక మోస్ట్లీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే 500 ఉంటే సరిపోద్ది ఇక్కడికి రావడానికి. 200 పెట్రోల్కి, 200 కయాకింగ్కి, 20 రూపీస్ వచ్చేసి ఎంట్రీ టికెట్ ఒకవేళ పర్ హెడ్ అది ఒక్కరికి. అండ్ మిగతా 80 రూపీస్లో మనం ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇక అది ఆ 80 రూపీస్ ఇక ఏమైనా కొనుక్కోవడానికి ఒక 500 బడ్జెట్లో రావచ్చు ఒక పర్సన్. కయాకింగ్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఈ బడ్జెట్ ఒక 800 దాకా వెళ్ళవచ్చు. ఎందుకంటే జిప్ లైన్ ఇంకా యాక్టివిటీస్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. అంటే మన ప్రైస్ అంటే మనం చేయాలనుకున్న ఇంట్రెస్ట్ బట్టి మినిమం 500 ఉంటే సరిపోద్ది. బట్ మోస్ట్ థింగ్ అందరికీ ఒక రిక్వెస్ట్, ఇక్కడ చెత్త పడేయకండి. చెత్త ఎక్కడన్నా సిటీ కొంచెం డస్ట్బిన్లు ఎక్కడన్నా ఉంటే అక్కడ ఆగి అక్కడ వేసేయండి. బీర్ క్యాన్లు, బీర్ సీసాలు పలగొట్టి పెట్టిర్రు. చాలా సీసాలు అయితే గలీజ్గా ఎక్కడ దారిలో ఉన్నాయి. ఒక్కరు చెప్పులు ఇడిచి నడిచినప్పుడు ఒక్కరికి గుచ్చినా కూడా వాళ్ళ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది ఒకవేళ సెప్టిక్ అయితే. సో బీ కేర్ఫుల్ అండ్ మ్యాక్సిమం సింగిల్గా విజిట్ చేయకండి, ఐ సజెస్ట్. ఇంకోటి ఐ వాంట్ టు సే వన్ థింగ్, వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి మీరే. ఎర్లీ మార్నింగ్ వచ్చినా కాబట్టి కొంచెం ఏమనిపిస్తలేదు. బట్ ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది, కొంచెం సన్లైట్ స్టార్ట్ అయిన తర్వాత థర్స్టీనెస్ అనేది కొంచెం దాహం వేస్తుంది. సో నేను వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. అండ్ యూసీ ఇక్కడ దొరకకపోవచ్చు, మేబీ మీరు తెచ్చుకుంటే బెటర్, వాటర్ క్యారీ చేయండి. సో గాయ్స్, ఇది ఈరోజు వీడియో. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు అండర్ ద మూన్ విజిట్ చేసిన కొంచెం ముందుకు వస్తావా? ఓకే. సో చిన్నగా ఇక్కడ చిన్న షాప్ ఉంది, దొరికితే ఇక్కడే వాటర్ బాటిల్స్ ఎంట్రీలోనే. తర్వాత లేదు, ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే చాలా మంచి ప్లేసు. బట్ ఈ డ్యూక్ 250కి ఏంటంటే కింద గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ. సో ఇంతకుముందు మనం గేట్ దగ్గర తాగింది కదా, సో అట్లా అయినా నేను రిస్క్ చేయలేదు. టైర్స్ బాగాలేవు, స్లిప్ అవుతుంది. ఇక దీంతో కష్టపడే బదులు ట్రెక్ మామూలుగా వాకింగ్ చేసుకుంటే పోయింది బెటర్ అనిపించి, వాళ్ళు కూడా అద్దన్నారు కదా అని చెప్పి పార్కింగ్లో పెట్టేసి పోయినా. ఇన్ కేస్ ఒకవేళ అలా ఉంటే బండి తీసుకెళ్ళేవాడిని మ్యాక్సిమం. చలో ఇప్పుడు ఏమన్నా టిఫిన్ చేయాలి. ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం ఎంత 11:10, 11:15 దగ్గర 11:13 అవుతుంది. టిఫిన్ చేసేసి వెళ్తా. సో ఈ వీడియో వర్తి అనిపించినా లేదంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ అయింది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో కెమెరా మీద అయితే చాలా దుమ్ము పడుతుంది, పోయినాక డీప్గా క్లీన్ చేసుకోవాలి. GoPro